అది డిసెంబర్ నెల మధ్య సమయం. కొండాపురం గ్రామం మంచులో కూరుకుపోయింది. ఆ ఊళ్ళో రెండిళ్ళు పక్కపక్కనే ఉన్నాయి. ఒకటి రమేష్ చందన దంపతుల ఆధునిక భవనం. దానికి సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ ఉంది. దానికి సరిగ్గా ఎదురుగా వందన చిన్న మట్టి ఇల్లుంది. వందన భర్త చనిపోయాక ఆ ఇల్లే ఆమెకు దిక్కు. వందన చలికి వణుకుతూ ఇంటి బయట రాలిన ఎండుటాకులను ఏరుకుంటోంది. వాటితో మంట వేసుకుని కాచుకోవాలని ఆమె ఆశ. అప్పుడే చందన బాల్కనీలోకొచ్చింది. అక్కా, ఏంటా చెత్తంతా ఏరుతున్నావు? చెత్త కాదు చందన, ఎండుటాకులు. ఇంట్లో కట్టెలైపోయాయి. ఈ రాత్రికి చలికి తట్టుకోవాలంటే ఈ ఆకులే దిక్కు. కాస్త మంట వేసుకుంటాను. మంట? ఈ రోజుల్లో కూడా కట్టెలు మంటలు ఏంటక్కా? మా ఇల్లు చూడు, లోపల అద్భుతంగా ఉంటుంది. రూమ్ హీటర్లున్నాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు, ఇల్లంతా వేడిగా మారుతుంది. నీకు చెప్పినా అర్థం కాదులే. డబ్బుంటే చలి కూడా మనల్ని చూసి భయపడుతుంది. డబ్బుంటే సౌకర్యాలొస్తాయి చెల్లి, కాని మనశ్శాంతి రాదు కదా. నాకీ ఆకులతో వచ్చే మంటే చాలు. అయినా నీ తలరాతలా ఉంది. మా ఆయన ఈ మధ్య ఫారెన్ నుండి కొత్త హీటర్ తెప్పించారు. కరెంటు లేకపోయినా బ్యాటరీతో పనిచేస్తుంది. నీకు ఆ అదృష్టం ఎక్కడిదిలే. చందన మాటలకు వందన బాధపడింది. చెల్లెలికున్నది అహంకారమని ఆమెకి తెలుసు. మౌనంగా ఆకులేరుకుని ఇంట్లోకెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం చలి తీవ్రత పెరిగింది. వందన తన ఇంట్లో ఆకులు మండించి ఆ చిన్న వెచ్చదనం దగ్గర కూర్చొని ఉంది. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని శబ్దం వినిపించింది. ఎవరది? వందన తలుపు తీయగానే ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె వయసు 80 ఏళ్ల పైబడి ఉంటుంది. చలికి ఆమె దవడలు కొట్టుకుంటున్నాయి. అమ్మా, బయట చలి చంపేస్తోంది. కాస్త నీ ఇంట్లో చోటిస్తావా తల్లి? వందనకి ఆ ముసలవ్వని చూసి బాధనిపించింది. అయ్యో అవ్వా, లోపలికి రా. వృద్ధురాలు వందన ఇంటి లోపలికొచ్చింది. పక్కన పెద్ద బంగళా ఉందని వెళ్ళానమ్మా. ఆ ఇల్లాల్ని పిలిస్తే బిచ్చగాళ్లకు చోటు లేదు పో అని గెంటేసింది. నువ్వైనా ఆదుకుంటావనొచ్చాను. అవ్వా, తను నా చెల్లి అమాయకురాలవ్వా. దాని మాటలు పట్టించుకోకు. రా, ఈ మంట దగ్గర కూర్చో. వందన ఆ వృద్ధురాలికి తనకున్న ఒక్క పాత దుప్పటిని కప్పి తన కోసం దాచుకున్న రొట్టెని ఆమెకిచ్చింది. తల్లి, నీ దగ్గరేం లేకపోయినా నీకోసం చేసుకున్న రొట్టె నాకు త్యాగం చేశావు. నీ ఇల్లు చిన్నదైనా నీ మనసు చాలా పెద్దది. పేదవాడికి ఆకలి విలువ తెలుస్తుందవ్వా. ఈ రాత్రికి ఇక్కడే పడుకో. రేపుదయం ఎండొచ్చాక వెళ్దువు. సరే తల్లి, కానీ నాకొక అలవాటుంది. నేనెక్కడికెళ్ళినా నా పాత కుంపటిని తీసుకెళ్తాను. ఇది మా ముత్తాతల కాలం నాటిది. ఇందులో నిప్పెప్పుడూ ఆరిపోదు. నిప్పు ఆరిపోదా? అవును, ఇది మామూలు కుంపటి కాదు. ఇది అక్షయ కుంపటి. ఇది వెలగాలంటే కట్టెలవసరం లేదు. నిర్మలమైన మనస్సు, దయ ఉంటే చాలు. నీ మనసులో ఎంత దయుంటే అదంత వెచ్చదనాన్ని, ప్రకాశాన్ని ఇస్తుంది. అప్పుడు నీ ఇల్లు ఒక మాయా ఇల్లులా అయిపోతుంది. వందన నవ్వి ఊరుకుంది. అవ్వ ఏదో కథలు చెప్తుందనుకుంది. ఆ అవ్వ కుంపటిని తాకి ఈ చలికి వెచ్చదనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. వెంటనే కుంపటిలో నుండి చిన్నగా మొదలైన వెలుగు ఇల్లంతా వ్యాపించింది. వందన ఆ కుంపటి నుండొచ్చే ప్రకాశం, వెచ్చదనం చూసి ఆశ్చర్యపోయింది. బిడ్డా, ఈ కుంపటి నీ దగ్గరే ఉంచుకో. ఎవ్వరికీ ఇవ్వకు. ఇదున్నంతకాలం నీ ఇంట్లో చలుండదు. కాని గుర్తుంచుకో, దీన్ని స్వార్థంతో వాడితే ఆరిపోతుంది. ఆ కుంపటి వెచ్చదనంలో ఆ రాత్రి వందన ప్రశాంతంగా పడుకుంది. మరుసటి రోజు ఉదయం వందన నిద్రలేచేసరికి ఆ వృద్ధురాలు లేదు. కాని ఆ పాత కుంపటి అక్కడే ఉంది. వందన కుంపటిని తాకి చూసి, ఇదింకా వేడిగానే ఉంది. అవ్వ చెప్పింది నిజమే. ఈ అవ్వ ఎవరో గాని కాస్త ఆశ్రయం ఇచ్చినందుకు నాకింత పెద్ద సాయం చేసి వెళ్ళిపోయింది. ఆ అవ్వకి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది వందన. ఆ రోజు నుండి వందన ఇల్లు ఒక అద్భుతంలా మారిపోయింది. బయట మంచు కురుస్తున్నా వందన ఇంట్లో మాత్రం వసంతకాలంలా వెచ్చగా, ఆహ్లాదంగా ఉండేది. ఆ కుంపటి నుండి వచ్చే ప్రకాశవంతమైన కాంతి ఇంటిని బంగారు రంగులో మెరిపించేది.
ఆ రోజు రాత్రి చందన తన బాల్కనీలో నిలబడింది. ఆమెకు వందన ఇంటి నుండి వస్తున్న వెలుగు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏవండి, ఒకసారి ఇటు రండి. ఏంటి చందనా? ఎదురింట్లో అక్క ఇల్లు చూడండి. ఇంటిలో నుండి ఏదో వింత కాంతొస్తుంది. పైగా అక్క ఇంటి కిటికీలు తీసే ఉన్నాయి. చలిలో కిటికీలు తీసుంచటమేంటి? అవును, ఏదో తేడాగా ఉంది. నిన్న కరెంటు పోయినప్పుడు మన ఇంట్లో జనరేటర్ కాసేపు ఆగిపోతేనే మనం చలికి చచ్చా. కానీ మీ అక్క ఇంట్లో లైట్ లేకపోయినా వెలుగు కనిపిస్తుంది. పద వెళ్ళి చూద్దాం. ఆ పేద ఇంట్లోకి నేను రాను. మీరే వెళ్ళి చూడండి. లేదు చందన, నాకేదో అనుమానంగా ఉంది. మీ అక్కకి ఏదైనా నిధి దొరికిందేమో. లేకపోతే మీ అక్క ఇంట్లో అంత వెలుతురెలా ఉంటుంది? నిధి అన్న మాట వినగానే చందన కళ్ళు మెరిశాయి. వెంటనే రమేష్తో కలిసి వందన ఇంటికి బయలుదేరింది. వందన తన ఇంట్లో కుంపటి పక్కన కూర్చొని ఉంది. చందన, రమేష్ లోపలికొచ్చారు. లోపలికి రాగానే వాళ్లకు ఆశ్చర్యం వేసింది. వందన ఇంట్లో వెచ్చదనం వాళ్ళని తాకింది. అక్కా, ఏంటిది? నీ ఇంట్లో హీటర్లున్నాయా? ఇంత వెచ్చగా ఎలా ఉంది? రమేష్ గోడలు తాకి, గోడలు కూడా వేడిగా ఉన్నాయి. ఇలా ఉండడానికి రహస్యమేంటి? రహస్యమేం లేదు, ఇదంతా ఆ కుంపటి మహిమ. ఈ పాత ఇనుప డబ్బా వల్లనా? జోకులు వేయకక్కా, నిజం చెప్పు. హీటర్లెక్కడ దాచావు? నిజం చందనా, నిన్న రాత్రి ఇంటికి ఒక అవ్వొచ్చింది. ఆ అవ్వ దీన్ని ఇక్కడే నాకోసం వదిలేసింది. ఇది మాయా కుంపటి. నిర్మలమైన మనస్సుతో దాన్ని తాకితే ఇది వేడినిస్తుంది. ఏంటి వందన గారు, సైన్స్ యుగంలో ఇలాంటి మూఢనమ్మకాలు చెప్తున్నారు? ఇందులో ఏదో రేడియం లేదా హీటింగ్ కాయిల్ ఉంటుంటుంది. అక్కా, ఇది నిజంగా పనిచేస్తుందా? అయితే మాకివ్వవా? మా ఇంట్లో ఆ హీటర్ల కరెంటు బిల్లు తడిసే మోపెడవుతుంది. పైగా ఆ సౌండ్కి నిద్ర పట్టట్లేదు. ఇది సైలెంట్గా ఉంది. మాకిచ్చేయ్. ఇది ఇవ్వడానికి వీల్లేదు చందనా. ఆ అవ్వ చెప్పింది ఇది నా దగ్గరే ఉండాలని. పైగా ఇది స్వార్థమున్న చోట పని చెయ్యదు. చూసావా, నీ బుద్ధి చూపించుకున్నావు. సొంత చెల్లి సుఖపడటం నీకిష్టం లేదు. నేనడిగితే ఇవ్వవా? పోనీ డబ్బులిస్తాను. ఎంత కావాలి? 10,000? 20,000? చందనా, వద్దు. దీన్నమ్మలేను. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు. నువ్వివ్వకపోతే నేనే తీసుకుంటా. సరిగ్గా అదే సమయానికి బయట వాతావరణం భయంకరంగా మారింది. ఊహించని మంచు తుఫాను కొండాపురాన్ని చుట్టుముట్టింది. కరెంటు పోయింది. ఊరంతా అంధకారం అలుముకుంది. చందన, రమేష్ కుంపటిని లాక్కుని తమ ఇంటికి పరుగెత్తారు. వందన నిస్సహాయంగా చూస్తుండిపోయింది. చందన, రమేష్ వాళ్ళింట్లోకొచ్చి, హమ్మయ్యా, ఇప్పుడు చూడండి, మనిల్లు కూడా స్వర్గంలా మారుతుంది. అవును, ఫ్రీగా హీటింగ్, కరెంటు బిల్లు సేవ్. కాని వాళ్ళ ఆశలు ఆవిరయ్యాయి. ఆ కుంపటి చందన ఇంటికి రాగానే అందులో ఉన్న వెలుగు మెల్లగా ఆరిపోయింది. అది కేవలం ఒక చల్లని పాత ఇనుప డబ్బాలా మారిపోయింది. ఏంటిది? వేడి రావటం లేదు, ఆరిపోయింది. బహుశా కుదిపాం కదా, ఆరిపోయిందేమో. అంటించు. చందన చాలా అగ్గిపుల్లలు గీసింది. కాని ఆ కుంపటి అంటుకోలేదు సరికదా. అందులో నుండి నల్లని పొగ రావటం మొదలైంది. ఆ పొగ ఇల్లంతా నిండిపోయి చందన, రమేష్లని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏవండి, చలికి చచ్చిపోతున్నాను. ఆ పొగ వల్ల ఊపిరి కూడా ఆడట్లేదు. ఆ అక్క మనల్ని మోసం చేసింది. పాడైపోయిన డబ్బా ఇచ్చింది. మోసం కాదు చందన, అక్క చెప్పింది నిజమేనేమో. స్వార్థం ఉన్న చోట ఇది పని చేయదని చెప్పింది కదా. మనం దాన్ని దొంగిలించాం, అందుకే ఆరిపోయింది. ఇప్పుడు వేదాంతం ఆపుతారా? నాకు చలేస్తుంది. మన హీటర్లు కూడా పనిచేయట్లేదు. ఏం చేద్దాం? మీ అక్క దగ్గరికి వెళ్ళటమే మార్గం. పద. చందన, రమేష్ ఆరిపోయిన కుంపటి పట్టుకుని మంచులో వణుకుతూ మళ్లీ వందన ఇంటికెళ్లారు. వందన ఒక మూల ముడుచుకొనుంది. అక్కా, అక్క, నన్ను క్షమించు. చందనా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను తప్పు చేశానక్కా. నా అహంకారం, నా స్వార్థం నన్ను గుడ్డిదాన్ని చేశాయి. నీ దగ్గరున్న ఆ శక్తిని నేను దొంగిలించాలని చూశాను. కాని అది నా ఇంట్లో పని చెయ్యలేదు, ఆరిపోయింది. అవును వదిన గారు, మా దగ్గర కోట్లున్నాయి, కానీ ఈ చలి నాపలేకపోయాం. మీ దగ్గరున్న ఆ చిన్న కుంపటి మీ ప్రేమ ముందు మా ఆస్తంతా దిగదొడిపే. ఇదిగోండి మీ కుంపటి.
రమేష్ ఆ కుంపటిని తిరిగి వందన చేతిలో పెట్టాడు. వందన ఆ కుంపటిని ప్రేమగా తాకింది. ఆ కుంపటి మీద వందన చెయ్యి వెయ్యగానే అద్భుతం జరిగింది. చిన్న నిప్పురవ్వ పుట్టింది. క్షణాల్లో అది ప్రజ్వలించింది. ఆ గదంతా మళ్లీ బంగారు కాంతితో, వెచ్చదనంతో నిండిపోయింది. అవ్వ చెప్పింది నిజమే. ఇది కేవలం వస్తువు కాదు, ఇది మనసుని ప్రతిబింబించే అద్దం. చందన, దీన్ని నిర్మలమైన మనసుతో తాకినప్పుడే వెలుగుతుంది. ఇప్పుడు నువ్వు నిర్మలమైన మనసుతో ఉన్నావు కదా, ఒక్కసారి ముట్టుకొని చూడు. చందన ఆ కుంపటిని ముట్టుకుంది. కాని ఈసారి ఆ కుంపటి ఆరిపోలేదు. అక్కా, వెలుగుతుంది, ఇది వెలుగుతుంది. చూసావా చందన, ఇప్పుడు నీ మనస్సు నిర్మలంగా ఉంది కాబట్టే ఇది వెలిగింది. అక్కా, ఇన్నాళ్ళు నిన్ను పేదదానివని దూరం పెట్టాను. కాని నిజమైన పేదదాన్ని నేనే. నా దగ్గర డబ్బుంది కాని నీలా ప్రేమ లేదు. ఇకపై నిన్నెప్పుడూ బాధ పెట్టను. అవును దినగారు, మాకు బుద్ధొచ్చింది. మమ్మల్ని క్షమించండి. ఆ రాత్రి బయట మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కాని వందన చిన్న ఇంట్లో మాత్రం స్వర్గం లాంటి వాతావరణముంది. వందన, చందన, రమేష్ ముగ్గురూ ఆ మాయా కుంపటి చుట్టూ కూర్చున్నారు. ఆ కుంపటి నుండి వచ్చే ప్రకాశం వల్ల వందన ఇల్లు మాయా ఇల్లులా మారిపోయింది. తర్వాతి రోజు నుండి చందన పూర్తిగా మారిపోయింది. వందన ఇంటిని బాగు చేయించింది. కాని ఆ పాత కుంపటిని మాత్రం వందన ఒక జ్ఞాపకంగా దాచుకుంది. పద్మావతిపురంలో సంక్రాంతి సంబరాలకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. అందరూ వాళ్ల ఇళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అదే ఊళ్ళో మంగమ్మ కూడా తన ఇంటిని అందంగా ముస్తాబు చేస్తుంది. ఇంతలో పక్కింటి కనకం అక్కడికొచ్చి, అబ్బో మంగమ్మ, సాంబరమంతా నీ ఇంటి ముందే కనిపిస్తోందే. ఈ ఇంట్లో ఉండేది నువ్వు ఒక్కదానివేగా, ఇంత ఆర్భాటం ఎందుకు చెప్పు? నోరు ముయ్యవే కనకం. నీ మొగుడు నీ మూతిపళ్ళు రాలగొట్టినా నీకు బుద్ధే రాలేదు. 10 ఏళ్ల తరువాత ఈ ఇంటికి నా మనవరాళ్ళొస్తున్నారే, నా బంగారు తల్లులు వెన్నెల, హాసిని వస్తున్నారు. ఏంటి వాళ్ళకి పెళ్ళిళ్ళైపోయాయి గదా. ఆ చిన్నమ్మాయి హాసినినేమో డబ్బున్నబ్బాయిని పెళ్లి చేసుకుని కోటీశ్వరురాలైపోయింది. పెద్దమ్మాయి వెన్నెల పేదబ్బాయిని ప్రేమ పెళ్లి చేసుకుందిగా. ఇన్నాళ్లకి వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంటికి రాబోతున్నారన్నమాట. వాళ్ళెవ్వరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళనే విషయం మాత్రం మర్చిపోకు. ఈసారి నా మనవరాళ్ళొస్తున్నారు. సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకునేలా చేస్తాను. నీలాంటి వాళ్ళకి దిష్టి పెట్టకుండా చూస్తాను. ఓయబ్బో, కోపం పొడుచుకొస్తుందే. అలా మంగమ్మ పక్కింటి కనకం నోరు మూయిస్తుంది. ఇక సంక్రాంతికి 4 రోజుల ముందే అక్కడికి వెన్నెల వస్తుంది. ఓ చిన్న ట్రంకు పెట్టెలో 2 జతల బట్టలు మాత్రమే పెట్టుకుని ఇంటికి రావడంతో మంగమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ వెన్నెలని హత్తుకుంది. నా చిట్టి తల్లి, బావున్నావా? మోహన్లో కలలేదు, మెడ బోసిపోయింది, మాట మూగబోయిందేంటి? నువ్వు బానే ఉన్నావా తల్లి? అయ్యో బామ్మ, నేను బానే ఉన్నాను. నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడే. నీ మోహన్లో మీ పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందమ్మా. దాచాలని చూడకు. చూడు బామ్మా, అనుకున్నవన్నీ జరిగిపోతే అది జీవితం ఎలా అవుతుంది చెప్పు? జీవితం అంటేనే ఒక చదరంగం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు కదా. నా భర్త పేదవాడు, కాని ప్రేమించడంలో కాదు. మేం సంతోషంగా ఉన్నాం. మరి పండక్కి ఈ ఇంటికి తీసుకొచ్చుండొచ్చు కదమ్మా. మా ఆర్థిక పరిస్థితి ఏం బాలేదు బామ్మా. ఆయన ఉద్యోగానికి వెళ్లందే ఇంట్లో మేం భోజనం చేయలేని పరిస్థితి. అందుకే రాలేదు. సర్లేమ్మా, ఆ దేవుడిప్పుడు కష్టాలిస్తున్నాడంటే రాబోయే రోజుల్లో సుఖాలిస్తాడని అర్థం. నువ్వేం బాధపడకు, అన్నీ సర్దుకుంటాయిలే. ముందు తిందువురా అంటూ వెన్నెలని తీసుకెళ్తుంది మంగమ్మ. ఇక తన చేత్తో చేసిన వంటల్ని గోరుముద్దగా కలిపి తినిపిస్తుంది. అలా 2 రోజులు గడుస్తాయి. ఇక పండక్కి ముందు రోజు ఆ ఇంటికి హాసిని వస్తుంది. వస్తూనే తన వెంట చాలా సామాన్లు తీసుకొస్తుంది. మోడ్రన్ బట్టల్లో ఉన్న హాసినిని మంగమ్మ అస్సలు గుర్తుపట్టదు. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? మా ఇంట్లో అద్దెకుండడానికి గదులేవి ఖాళీగా లేవు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా సరాసరి సామాన్లు తీసుకొచ్చి నా ఇంట్లోనే పెట్టించేస్తున్నావు. ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావమ్మాయి? అరే ముసలి, నన్నింకా గుర్తుపట్టలేదా నువ్వు? నేనే నీ మనవరాలు హాసినిని.
వామ్మో, నువ్వంటే ఆ పొట్టి పొట్టి బట్టలేంటే? ఇది పల్లెటూరు కదా. ఇక్కడ ఇలాంటివి వేసుకుంటే ఊరి మగాళ్ళంతా కుక్కల్లా నీ వెంటే తిరుగుతారు. అది మంచి పద్ధతి కాదమ్మా. వెళ్ళి లక్షణంగా చీర కట్టుకోపో. ఆపవే ముసలి, పాతావకాయ పచ్చడిలా ఇంకా ఎన్నాళ్ళని అలా ఉంటాను చెప్పు. నేనేం పేదదాన్ని కాదు. అన్నట్టు నీ పెద్ద మనవరాలు కూడా వచ్చిందని విన్నాను, నిజమేనా? అలా హాసిని తన బామ్మ మంగమ్మతో మాట్లాడుతుంటే కని వెన్నెలక్కడికొచ్చింది. చెల్లి హాసిని, బావున్నావా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. బావున్నావాని? నీ దయ వల్ల చాలా బాగున్నాను. నువ్వు నా ఛాయలకి కూడా రావటం లేదు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. నీ పేదరికం బాధల్ని నాపై రుద్దుతావేమోనని భయపడ్డాను. మా వైపు అస్సలు కన్నెత్తి చూడలేదు కదా, అందుకే బావున్నాను. ఓసై, ఏంటే ఆ మాటలు? లేక లేక అక్క చెల్లెలు కలుసుకున్నారు. కాస్త కూడా ప్రేమ లేకుండా మాట్లాడుతున్నావు కదే. ఎంతైనా అది నీ అక్క. దాన్ని అవమానించొద్దు, పాపం తగులుతుంది. ఏంటి పాపమా? నా దగ్గర లెక్కలేనంత డబ్బుంది. డబ్బుంటే చాలు, పాపాలు కూడా పావురాల్లా ఎగిరిపోతాయి. నీ మంచినీళ్లు నాకు అవసరం లేదు. ఈ పల్లెటూళ్ళలో నీళ్లు తాగితే ఏ రోగాలొస్తాయో ఏంటో, అందుకే నేను ప్రత్యేకంగా నీళ్లు తెచ్చుకున్నాను. ఏమే హాసిని, నీ బుద్ధి ఇంకా మారలేదు కదా? కన్నవాళ్ళని కూడా కాటు వేసే రకమే నువ్వు. సరేరా, వెళ్దాం. నేను వంట చేశాను, తిందువు. అవసరం లేదు, నేను పట్నం నుండే భోజనం కూడా తెప్పించుకున్నానులే. బామ్మ, హాసిని దూర ప్రయాణం చేసొచ్చింది కదా, అందుకే అలసిపోయింది. కాసేపు తనకి విశ్రాంతి అవసరం. మనం వెళ్దాం పదా అంటూ వెన్నెల తన బామ్మని తీసుకుని వెళ్తుంది. ఇక అప్పుడే ఆ ఊరి పెద్ద మనిషి సీతారాం అక్కడికొస్తాడు. మంగమ్మని చూసి నమస్కరిస్తాడు. నమస్కారం మంగమ్మ, బావున్నారా? బావున్నాను సీతారాం. ఏంటి చాలా రోజుల తరువాత ఇక్కడికొచ్చావు? నాతో ఏమైనా పని పడిందా? ఈ సంక్రాంతికి మన చుట్టుపక్కల ఊళ్ళన్నీ కలిపి రంగోలీ పోటీలు పెడుతున్నాం. ఆ విషయం మీకు తెలిసిందే కదా. మన చుట్టుపక్కల ఊళ్ళలో దాదాపుగా 500 మంది పోటీలో పాల్గొనే అవకాశం ఉంది. వాళ్ళకి బహుమతులివ్వడానికి ఈసారి నీ మనవరాలు హాసినిని ఆహ్వానిస్తున్నాం. అరే సీతారాం, హాసినీకంతగా ముగ్గులు వేయటం రాదు కదా. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా ఈసారి హాసినినే ఉండాలి. పైగా ఆవిడ ఈ పోటీల కోసం ఏకంగా 2 లక్షల నగదు అందించారు. ఏంటి 2 లక్షలా? ఆశ్చర్యంగా ఉందే. దానికే అలా నోరు తెరిస్తే ఎలాగే బామ్మ, అది నా రేంజే. ఆ డబ్బు నాకు చిల్లరతో సమానం. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నా పేరు మారుమోగిపోవాలి, నేనేంటో అందరికీ తెలియాలి అని అనుకుంటూ హాసిని గర్వంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక హాసిని వెళ్లిన తరువాత మరోవైపు సీతారాం వెళ్తుంటే, బాబాయ్ ఇంటికొచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆహా, నిన్ను చూస్తుంటే మీ అమ్మే గుర్తొస్తుందమ్మా. ఎవరైనా ఇంటికొస్తే కాస్త మంచినీళ్ళిస్తారు, లేకపోతే భోజనం పెడతారు. నీ చెల్లి హాసినికి డబ్బు గర్వం తప్ప ఇంకేం లేనట్టుంది. నీకున్న మర్యాద కూడా తనకి తెలియట్లేదు. బాబాయ్ గారు, ఇంతకీ రంగోలీ పోటీల్లో గెలిచిన వాళ్లకి నగదు బహుమతిగా ఎంతిస్తారు? 5 లక్షల వరకు ఇస్తామమ్మా. ఎవరు గెలుస్తారో గాని అదృష్టవంతులు. ఈ పోటీలో నేను కూడా పాల్గొనొచ్చా బాబాయ్? తప్పకుండా తల్లి, నువ్వు కూడా పాల్గొను అంటూ సీతారాం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ల మాటలు విన్న మంగమ్మ నవ్వుతూ వెన్నెల దగ్గరికొచ్చి, ఏమ్మా వెన్నెల, నువ్వు కూడా రంగోలీ పోటీలో పాల్గొంటావా? ఖచ్చితంగా బహుమతి నీకే వస్తుంది. ఆ పోటీలో నేను గెలిస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి బామ్మ. పాపం ఆయనొక్కడే కష్టపడుతున్నాడు. ఆయనకి నేనేం చెయ్యట్లేదు. ఆయనకి కాస్త సాయంగా ఉంటే బావుంటుందనిపించింది. అలా వెన్నెల తన బామ్మతో చెప్తున్న మాటల్ని చాటు నుండి హాసిని వింది. ఇక సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అందరి ఇల్లు కోలాహలంగా ఉంటాయి. వెన్నెల ముగ్గుల పోటీకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంది. ఇంతలో భారీ కాయంతో ఉన్న ఒక వ్యక్తి వెన్నెల నోరు మూసి ఒక పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లాడు, కట్టిపడేశాడు. ఎవరయ్యా నువ్వు? దయచేసి నన్ను వదిలేయ్. నేను రంగోలీ పోటీల్లో పాల్గొనాలి. ఆ అవకాశం మళ్ళీ రాదు. దయచేసి నన్ను వదిలేయ్. నన్నిలా కట్టిపడేయమని నీకెవరు చెప్పారు? నేనే, వాడితో నేనే ఇలా చేయించాను. ఏమే హాసిని, నేను నీ అక్కనే.
నన్నిలా చెయ్యకు, దయచేసి వదిలిపెట్టు. నీకు బహుమతి రావటం నా కళ్ళతో నిన్ను చూడలేను. అందుకే పోటీ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. అలా హాసిని ఆవేశంగా అక్కడి నుండొచ్చేస్తుంది. ఇక సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగోలీ పోటీలు మొదలవుతాయి. హాసిని ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఉంటుంది. మహిళలంతా ముగ్గులు వేయటం మొదలెట్టారు. కేవలం వాళ్ళకి 1 గంట సమయం మాత్రమే ఉంది. అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా ముగ్గులు వేస్తుంటారు. అరగంట సమయం అయిపోతుంది. మరో అరగంట సమయం ఉందనగా అక్కడికి గాయాలతో పరుగు పరుగున వెన్నెల వచ్చింది. అమ్మా వెన్నెలా, ఇదిగో రంగులు తీసుకోమ్మా. ఇలా ఇవ్వు బామ్మా. అలా బామ్మ చేతి నుండి రంగులు తీసుకుని ముగ్గులు వేయటం మొదలెట్టింది వెన్నెల. తన అక్కని చూసి కోపంతో ఊగిపోతుంది హాసిని. అందరూ ముగ్గులు వేయటం పూర్తవుతుంది. ఇక ఆలస్యంగా వచ్చిన వెన్నెల కూడా మరో 25 నిమిషాల్లో తను వెయ్యాలనుకున్న రంగురంగుల ముగ్గుని వేసింది. వెన్నెల ముగ్గుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆహా, అద్భుతమైన ముగ్గు! ఇది కదా అచ్చ తెలుగు ముగ్గంటే. అమ్మా వెన్నెలా, చాలా బాగా వేశావు. సీతారాం మాత్రమే కాకుండా ఆ ఊళ్ళోని చాలా మంది వెన్నెల వేసిన ముగ్గుని చూసి మెచ్చుకున్నారు. అందరూ ఊహించినట్టు వెన్నెలకే బహుమతి లభిస్తుంది. అమ్మా వెన్నెలా, ఇదిగో తీసుకోమ్మా నగదు బహుమతి. నా మానవరాలిది మంచి మనసు, అందుకే ఆ దేవుడు కూడా తోడుగా నిలిచాడు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ వెన్నెలని మెచ్చుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికొస్తాడు వెన్నెల భర్త రాంబాబు. వచ్చి రాగానే అందరి ముందు హాసినిని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అలా కొట్టడంతో అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఎవర్రా నువ్వు, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, పోలీసులకు పట్టించాల్సింది. మనుషుల్ని పెట్టి వెన్నెలని బంధించావు. తను బహుమతి పొందకూడదని నీ శాయశక్తులా ప్రయత్నించావు. అలా చేయటం తప్పననిపించలేదా నీకు? ఈ లోకంలో బంధాలు పోగొట్టుకున్న వాళ్లే నిజమైన అనాథలు. అందులో నువ్వొకదానివి. పద వెన్నెల, వెళ్దాం అంటూ తన భార్య వెన్నెలని రాంబాబు తీసుకెళ్తుంటే అందరూ చప్పట్లతో వాళ్ళనభినందించారు. మంగమ్మ వాళ్ళని ఆశీర్వదిస్తుంది. ఇక తప్పు చేసిన హాసిని తలవంచుకొని అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.